రాష్ట్రంలో వ్యాపారాలు లేవని అల్లాడిపోతున్నారు. మీకు ఓటేసిన వాళ్లే, మీకోసం పేక్కోసుకున్న వాళ్ళే ఇవాళ ఎందుకు తెచ్చారా బాబు ఈ దిక్కుమాలిన ప్రభుత్వాన్ని అని చెప్పని ఏడుస్తున్నారు వ్యాపారాలు చేసేవాళ్ళు. ఏది 40 ఏళ్ళ అనుభవం చంద్రబాబు నాయుడు గారు? పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా, నేను ఇంత బానిసలాగా బతుకుతున్నానంటే ఈ బండ్రోతు జీవితం చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవానికి అని చెప్తున్నారు. ఏంటి మీ అనుభవం? దేనికి? మీరు బాగుపడతాకి తప్పితే, మీరు విమానాల్లో తిరగటానికి తప్పితే, మీరు మీ అబ్బాయి పవన్ కళ్యాణ్ గారు ఆయన అయితే వారానికి 2-3 రోజులు, మీ అబ్బాయి మీరైతే వారం వారం ప్రజల డబ్బుతో స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని మీ ఇళ్లకు వెళ్తారు, మీ భార్య పిల్లలను చూసుకుంటాయి. వ్యాపారస్తులను హైదరాబాద్ రమ్మంటారు, బేరం మాట్లాడుకుంటారు. ఇక్కడైతే రాధాకృష్ణ కూడా అప్పుడప్పుడు తెక్కరేగినప్పుడు మన బెదిరిస్తాకు రాసేస్తున్నాడు మొత్తం, కాబట్టి ఇక్కడ మనం పట్టుపడకూడదు అని చెప్పిన హైదరాబాదు. శుక్రవారం కొడుకు హైదరాబాదు, తండ్రి శనివారం హైదరాబాదు, సోమ్యము జరాంది. ఇంకా చూడండి, హెలికాప్టర్లో సెక్రటరియట్ నుంచి ఇంటికి, ఇంటికి నుంచి సెక్రటరియట్కి హెలికాప్టర్, ఇక్కడి నుంచి ఇంటికాడి నుంచి హెలికాప్టర్, సెక్రటరియట్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి హెలికాప్టర్, అక్కడి నుంచి ప్రత్యేక విమానం హైదరాబాద్కి. మళ్ళీ ఇప్పుడు చాలదని చెప్పని 3కి 3 హెలికాప్టర్లు కొంటారంట. పవన్ కళ్యాణ్కు హెలికాప్టర్, లోకేష్కు హెలికాప్టర్, ఈయనకు హెలికాప్టర్. డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అంటాడు, హెలికాప్టర్లు కొంటారంట. ఇది ఈ రకంగా అప్పు చేసి పప్పు కూడు అన్న సామెతగా అప్పు చేసి బిర్యానీ కూడు, ఈ రకంగా వీళ్ళు జనాల సొమ్ముతో జల్సాలు చేస్తూ, వెనకడికి ఒక ఆయన చెప్పాడు నేను జీతం తీసుకోకుండా పనిచేస్తానని. జీతం తీసుకుంటున్నాడు, హెలికాప్టర్లో తిరుగుతున్నాడు, విమానాల్లో తిరుగుతున్నాడు. అంటే జనం సొమ్ము అయితే అల్వాలాగా ఖర్చు పెడతారు మీరు. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని లక్ష్యంగా నువ్వు ఎన్ని కేసులు, తప్పుడు కేసులన్నా పెట్టుకో, అది జెండా మోసే ఊళ్ళో జెండా మోసే చిన్న కార్యకర్తే నిన్ను లెక్క చేయని, నీ చేతనని చేసుకోరానంటే జగన్మోహన్ రెడ్డి నీకు దడుస్తాడా? సుప్రీంకోర్టులే చెప్తున్నాయి, రాజకీయ ప్రేరేపిత ఈ కేసు అని చెప్పి మాకు అర్థమవుతుందని సుప్రీంకోర్టులే చెప్పినప్పుడు ఇక మీరే సిగ్గుపడాలి. మీరే సిగ్గు ఎగ్గలేని పరిపాలన మీరు చేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరైతే ఈ సిట్టు స్టాండ్ వాళ్ళు ఉన్నారో, సిట్టు స్టాండ్ వాళ్ళని ఖచ్చితంగా శీర్షాసనం వేయటం అయితే మాత్రం ఖాయం. ఊహ ఏంటి? వాళ్ళు మాట్లాడుతున్నది అదే కదా. మీరు పాత్రికేయ మిత్రులు ఒక్కరోజన్న ఈ సిట్టునో చంద్రబాబునో ఈ నాలుక మడతేసి మాట్లాడిన ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా, అంటే నిన్న ఒక మాట ఇవాళ ఒక మాట మాటలు మాట్లాడారో ఈ తెలుగుదేశం వాళ్ళందరూ నేను అడుగుతున్నా, ఒక్క ఆధారం ఏంటయ్యా అంటే ఈ సిట్టు స్టాండ్ గాళ్ళు ఎవడొకటి తీసుకెళ్తాం, లోపల ప్రశ్నలేమో వాట్సాప్ లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి వస్తాయి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అంటే లీగల్ టీం. ఆ ఢిల్లీ నుంచి ఎవడ బాబాయ్ గారు ఒకడున్నాడు, ఢిల్లీ బాబాయ్ గారు, ఇప్పుడు కాడికి 2.5 కోట్లు ఎంతో ఖర్చు పెట్టారు. ఆడు కూతురు పెళ్లికి ప్రత్యేక విమానాలు వెళ్ళారు, 10 కోట్లు ఎంతో చదివించారని చెప్తున్నారు. పెద్దమావయ్య చదివించాడంట. ఎవడో చెప్తున్నాడు వాళ్ళ మేనల్ట్ ఒకడు, మా పెద్దమావయ్య 10 కోట్లు ఇచ్చాడు ఢిల్లీ బాబాయ్ కని. అంటే ఒక కేసు వీళ్ళకి వాదించినందుకు ఈ రాష్ట్ర ఖజానాని, ప్రజల డబ్బుని కేవలం వల్లభనేని వంశీ కేసులో వాదించడానికి మాత్రమే ఆ ఢిల్లీ బాబాయ్కి 2,80,00,000 ఇప్పుడే ఖర్చు పెట్టారు. ఇంకా ఇవ్వాల్సిన ఫీజు బోళంత ఉంది, ఇంకా పెట్టాల్సిన కేసులు బోళున్నాయి, పెడుతున్న కేసులు ఉన్నాయి. అటన్నిటికీ వాదించేప్పటికీ ఈ రాష్ట్ర ఖజానాలో అసలు జనం పన్నులు కట్టేది ఢిల్లీ ప్లేడర్ బాబాయ్కే అనిపిస్తుంది మనకి. ఆడికి 100-150 కోట్లు వంశీ పేరు మీదకి ఇచ్చేట్టున్నారు ఫీజు.
వల్లభనేని వంశీ పేరు మీదే 100-150 కోట్లు ఢిల్లీ ప్లేడర్ బాబాయ్కి ఇస్తున్నారు. అర్థమవుతుంది మనకి. ఇక జగన్ గారి పేరు మీద ఇక ఎంత ఇస్తారో ఢిల్లీ బాబాయ్కి. ధనంజయ రెడ్డి గారికి ఢిల్లీ బాబాయ్ వాదిస్తాడు, ఓఎస్డీ గారికి ఢిల్లీ బాబాయ్ వాదిస్తాడు, బాలాజీకి ఢిల్లీ బాబాయ్ వాదిస్తాడు. పోనీ అక్కడ వాదించాడంటే పోనీ ఢిల్లీలో ఎవడో లేడు మనకు బాబాయ్ అనుకుందాం. ఇక్కడ ఒక బాబాయిని పెట్టుకున్నాంగా, ఆడికి జీతం ఇస్తున్నాంగా. హైకోర్టులో ఒక బాబాయిని పెట్టుకున్నాం కదా, జీతం ఇస్తున్నాం కదా. వంశీ కేసుల్లో మొత్తం టీవీలో వస్తాడు బాబాయ్ అక్కడి నుంచి. మరి ఈడేమైపోయాడు అంటే పనికిరాని వాళ్ళందరినీ ఇక్కడ పెట్టుకున్నారా మీరు? జనం జీతం ఇచ్చి మీకు జెండా మోసే వాళ్ళని పెట్టుకుంటారా? దాని అర్థం అంతే కదా. వల్లభనేని వంశీ కేసులో ఢిల్లీ బాబాయ్ టీవీలో వచ్చేస్తున్నాడంటే ఎందుకు వస్తున్నాడు? ఇప్పటికి 2,80,00,000 తీసుకున్నాడు. ఇప్పటికి ఇంకా ఇవ్వాల్సింది ఒక 6-7 కోట్లు 8 కోట్లు ఉందంటున్నారు. ఇంకా పెట్టబోయే కేసులు, పెట్టిన కేసులు ఇప్పుడు 2-3 మళ్ళీ నిన్న పెట్టారు. అంటే ఏ రకంగా వీళ్ళు ప్రజల డబ్బుని వీళ్ళ అవసరాల కోసం, కక్షల కోసం ఎలా ఖర్చు పెడుతున్నారు, హెలికాప్టర్లకి ఎట్లా ఖర్చు పెడుతున్నారు. వీళ్ళ సిమ్ అయితేనేమో జనరల్ టికెట్ కొనుక్కెళ్తారు విమానంలో, జనం సొమ్ము అయితేనే మామూలుగా ఇట్లా వేసుకెళ్తారు. 3 స్పెషల్ ఫ్లైట్లు, 3 హెలికాప్టర్లు. తప్పుడు పనులు చేసేది మీరు, తప్పుడు కేసులు పెట్టేది మీరు. దేన్నైనా నువ్వేం చేసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్ గారి దగ్గర నుంచి గ్రామ స్థాయిలో కార్యకర్త వరకు కూడా నిన్ను ఎదిరించి, నిన్ను పోరాటం చేయడానికి, నిన్ను గద్దె దింపడానికి, నీ తప్పుడు పనుల్ని ప్రజల్లో ఎండగట్టడానికి నడుం కట్టుకుని ఉంటాం, సిద్ధంగా ఉంటామని చెప్పని చంద్రబాబు నాయుడికి హెచ్చరిస్తున్నాం. మాన్యువల్ ఆర్డర్ ఆఫ్ సప్లై చేయడం ద్వారా కుంభకోణానికి పాల్పడ్డారని మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు చెప్తున్నారు. ఇక కొల్లు రవీంద్ర సొంత ఊళ్ళోనే ఆ ఇంటి పక్కనే, అతని ఇంటి పక్కనే విచ్చలవిడిగా బెల్ట్ అమ్ముతున్నారు. కొల్లు రవీంద్ర ఇంటి పక్కనే విచ్చలవిడిగా బెల్ట్ అమ్ముతుంటే ఇంత చేతగాని మంత్రిగా ఏదో మాట్లాడితే మీడియా కోసం, మంత్రి పదవి కోసం ఏంటి అతను? అదేంటండి ఒక డమ్మీ మంత్రి. లోకేష్ చెప్పకుండా, లోకేష్ దగ్గర ఆయన ఎవడో ఉంటాడు, ఎవరండి ఆయన పేరేంటి, లోకేష్ నాయుడు దగ్గర ఏదో ఉంటారు, రాజ్యాంగేతర శక్తి ఏదో ఉంది కదండి, ఆ మధ్య రాజ్యసభ వస్తుంది అన్నారు. రాజేషా, కిలార్ రాజేష్ వచ్చి ఫోన్ చేసి చెప్తేనో, లేకపోతే ఆ లోకేష్ అన్న చెప్పాడు నువ్వు సంతకం ఇట్టంటేనే కానీ ఇట్లాంటి డమ్మీ మంత్రి ఆ బినామీగా అంటే ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టమని కీలుబొమ్మ మంత్రిగా ఉండి 2 శాఖల్లో సంతకాలు పెడుతున్నందుకు నెలకి ఎంత తీసుకున్నావు? ఇట్లాంటి వాడు నువ్వు ఏదో చెప్తే ఎవరు నమ్మేది ఇవాళ? అది ఇది అని, ఆర్డర్ అని, ఈ ఆర్డర్ అని. ఇది చెప్తున్నాను కదా, ఈ ఆర్డర్ గురించి చెప్పు. పాత మంత్రిగా ఉన్నప్పుడు ఇది పెట్టావు కదా. కమిషన్ ఆర్డర్ ముందు రావటం ఏంటి, తర్వాత మీరు అర్జీ తీసుకోవటం ఏంటి, యాత్ర మారి సంతకాలు ఏంటి?